హలో, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి మీ ముందు సాక్ష్యం చెప్పాలని నిలబడి ఉన్నాను. మరి చిన్న మాట ప్రార్థన చేసుకొని నా సాక్ష్య జీవితాన్ని మీకు తెలియజేస్తాను. ఘనమైన మా దేవా, అద్భుతములు చేయు ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాలంలో మీ శ్రేష్టమైన నామాన్ని పూజించే భాగ్యం ఇచ్చారు. ప్రార్థించి కనిపెట్టే రీతిగానే బోట్ల గుత్తిలో దేవా, మరి మీ ప్రజల మధ్య సువార్త సందేశాన్ని అందించడానికి చేరువచ్చుండగా ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రభువా, మరి అల్పుడైనాను దేవా, సాక్ష్యం చెప్పడానికి నిలబడి ఉండగా ఏ ఒక్కటి మర్చిపోకుండా దేవా మీరే మా ముందుకు ఉంచి దేవా మీ ప్రజలకు తెలియజేయనట్లుగా సహాయం చేయండి. నా జీవితాన్ని మార్చినట్లుగా ఈ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క జీవితాలు కూడా మారుస్తారని రాత్రి దేవా సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతుండగా మీరే దీవించి బలపరచమని, ముందుకు సాగుతుండగా మాతో ఉండమని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నా పేరు హుసేన్ అని అంటారు. నాకు మరొక పేరు దానమయ్య అని కూడా పిలుస్తారు. నా తండ్రి పేరు జీవయ్య, తల్లి పేరు సంజమ్మ. వీళ్ళేమి హిందువులైతే కాదు, నామకార్థ క్రైస్తవులు. ప్రభునైతే ఎరిగిన వారు కాదు. వారు పాపంలోనే పుట్టారు, పాపంలోనే జీవించారు, పాపంలోనే వారు మరణించారు. వారికి పాతాలు మాత్రమే దేవుడు సిద్ధపరిచారు. కాబట్టి వారికి మా అనుగ్రహించిన మరి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె పెద్ద కుమార్తె, ఆ తర్వాత నేను, ఆ తర్వాత 2 తమ్ముళ్ళు ఉన్నారు. వారు మరి మా తండ్రి గారు పురుగు గుట్టి చనిపోయాడు. ఇక్కడే పెద్ద హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ఆయన మరణించే సమయానికి నా వయసు ఊహ లేని వయసు. అంటే ఆయన తండ్రి అని తల్లి అనే వయసు కూడా నాకు తెలియదు. ఆయన ఆ వయసులోనే చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు మా అవ్వగారు, మా అమ్మగారు వచ్చి మా 2వ తమ్ముడిని తీసుకొని వారు సొంత గ్రామానికి వెళ్ళారు. చిన్న అబ్బాయి ఉన్నాడు, అంటే సంకల్లో పెట్టుకొని తిరిగే వయసు గల పిల్లోడు. వాడిని నేను ఎత్తుకొని ఆడిపించుకుంటూ ఉండేవాడిని. ఆ అమ్మ అక్క 2 పనికి పోయి వారు మమ్మల్ని పోషించేవారు. ఆ ప్రకారంగా మా జీవితాలు కొనసాగుతుండగా కొంత 2-3 ఏళ్ళ తర్వాత ఆ చిన్న అబ్బాయి చనిపోయాడు. జాండీస్ వచ్చి వాడు చనిపోయాడు. ఆ తర్వాత నేను చదువుకోవడానికి కూడా వయసు లేదు. నన్ను ఏనాడు బడికి వెళ్ళిన వాడిని కూడా కాదు. అదేవిధంగా అక్క అయితే ఆ అమ్మ 2 కలిసి పని చేసుకుంటూ మమ్మల్ని పోషించుకుంటూ ఉండేవారు. అయితే నాకు చదువు లేదని మా అమ్మగారు ఏదో ఒక పని నేర్పించాలి అని ఆమె ఆశ కలిగి ఉండేది. ఆమె ఒక ఆయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ రావుగారెడ్డి అనే వ్యక్తి మా అమ్మని అడిగేవాడు, మీ కుమారుని మా ఇంటికి జీతానికి పంపించండి, వాడికి బట్టలు ఇస్తాను, అన్నం పెడతాను అని కోరినప్పుడు ఆమె, లేదండి నేను ఏదో ఒక పని నేర్పించుకుంటానయ్యా, మా కొడుకుని అలా పంపించానని ఆమె ముఖాముఖిగా చెప్పేసి నాకు ఏదో ఒక పని నేర్పించాలన్న ఉద్దేశం ఆమె కలిగి ఉన్నది. మొదటగా నాకు బకెట్లు తారేసే పనిలో వదిలిపెట్టింది. ఆ తర్వాత కొంత పని నేర్చుకున్నాను నేను. ఆ యాజమాన్యం అప్పులు చేసుకొని ఆయన ఊరు ఇడిచి వెళ్ళిపోయాడు. తర్వాత రంగులు వేసే పనికి ఇడిచిపెట్టింది మా తల్లి. ఆ పనిలో కూడా చాలా వరకు పని నేర్చుకున్నాను. నేను విజయ్ కుమార్ వాళ్ళ దగ్గర ఆ రూట్లో మన సొంజప్ స్కూల్లో నేను రంగులు వేసే క్రమంలో వెళుతూ మధ్యాహ్నం వేళ విజయ్ కుమార్ వాళ్ళ దగ్గర ఒక దొంగను పట్టుకొని కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారంటే దొంగతనం చేశాడు అందుకే కొడుతున్నారని అన్నారు. అందులో నేను పనిచేసే స్థలంలో ఉన్న మేస్త్రి నా చేత దొంగతనం చేయించేవాడు. అది రంగు నా బొగ్గిట్లో పెట్టి తీసుకొని రామని చెప్తూ
ఆ క్రమంలో నన్నుతో ఆ పనులు చేయించేవాడు. అంటే అది కూడా నన్ను కూడా కొడతారు కదా, ఇది దొంగ పని అని నాకు ఆ రోజు తెలిసింది. అంతవరకు నాకు దొంగ పని అని కూడా తెలియదు. ఆ పనిని వదిలేసుకున్నాను నేను. ఆ తర్వాత వర్క్షాప్లో మా తల్లిగారు వదిలిచ్చారు. ఇక్కడే సుబ్రహ్మరెడ్డి అని సూపర్ బజార్లో వారి ఇల్లు ఉన్నది. ఆయన ఫ్యాక్టరీలో వదిలితే అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు పని నేర్చుకున్నాను. అప్పుడు నా జీతం ఎంత అంటే 150 రూపాయలు ఇచ్చేవాడు. ఆ టైంలో 150 రూపాయలు ఇచ్చేవాడు. నేను బాగా పనిచేసేది చూసి ఆయన 100 రూపాయలు ఒకేసారి పెంచాడు. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ ఒక ఫోర్మెను, మన క్రైస్తవుడే ఒక ఫోర్మెను, అక్కడ మేనేజరు రెడ్డి గారు ఆయన ఉన్నాడు. వారిద్దరు కలిసి ఒక లారీలో సామాన్లు, అక్కడ ఉండే సామాన్లు ఎత్తేది చూశాను. అంటే ఇది దొంగతనం కదా చేసేది. ఏమన్నా మనం వర్క్షాప్లోకి తెచ్చుకునేవారమే కానీ వర్క్షాప్ నుంచి పంపించేది ఏమి ఉండదు అని ఆలోచించి ఆ తర్వాత నేను ఆ పని కూడా మానేశాను. మా తల్లిగారు నేను మానుకున్నాను చెప్తే ఒప్పుకదని చెప్పి రోజు అన్నం తీసుకునేది, వెళ్ళిపోయి సుధాల దగ్గర కూర్చొని అక్కడ పాముల ఆటలు ఆడే వాళ్ళ దగ్గర కూర్చొని ఆ ఆటలు అయిపోయేంత వరకు ఉండేవాడిని. ఆటలు అయిపోతానే ఆ తీసుకుపోయిన అన్నం తిని ఆడ నీడ ఉంటే అక్కడ పండుకొని ఎదురుపోయి సాయంకాలంగా మరి పాత బస్ స్టాండ్లోకి వెళ్ళి ఆ బస్సులలో పొగ గొట్టాలున్న మసిని తీసుకొని నా చేతులకు మూతికి పూసుకొని ఇంటికి వెళ్ళేవాడిని. అట్లా కొద్ది రోజులు నేను చేశాను. నన్ను తీసుకుపోయిన వ్యక్తి, వర్క్షాప్కి తీసుకునే వ్యక్తి వచ్చాడు. నాకంటే ముందు ఇంటికి వెళ్ళాడు. మా అమ్మని అడిగాడు, ఇడక్క వాడు రాలేదే పనికంటే, రోజు వచ్చి వస్తున్నాడు వర్క్షాప్కు, అన్నం తీసుకుని పోతున్నాడు, ఈ రోజు కూడా పోయినాడు అన్నాడు. సరే, ఆయన ఇంట్లో ఉన్నాడు. మా అమ్మ బయట కూర్చొని అట్లా, అప్పుడు కరెంటు లేదు, కిరసనాల బుడ్డితోనే వెలుతురు తెచ్చుకునేవారు. కిరసనాల బుడ్డిలో ఆమె ఒత్తి ఎక్కించుకుంటూ కూర్చుంది. యథావిధంగా నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి పోగానే యాడికి పోయావురా అని అడిగింది మా అమ్మ. అడిగితే నేను పనికి పోయాను అన్నది. ఒకటే ఏడు వేసేసింది. అప్పుడే నా ఆ విషయం తెలిసిపోయిందని నేను అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత అతని లోపల నుంచి వచ్చి ఎందుకు ఇలా చేసినావంటే నా నుంచి ఏ సమాధానం ఇవ్వలేదు. తర్వాత ఏమైందంటే నా చేతులు కాళ్ళు కట్టేసి రిక్షాలో వేసి పంపించాలని మా అమ్మ కోరిక. అంటే కూలి పని కానీ ఎవరి దగ్గర జీతానికి కానీ ఉండకూడదు అనేది మా అమ్మ ఉద్దేశం. ఆ విధంగా ఆమె పంపించినప్పుడు నేను వెళ్ళిన వాడిని కాదు. ఆ తర్వాత నేనేం చేశానంటే మా అమ్మకు చెప్పాను, ఇట్లా దొంగతనాలు చేస్తున్నారు, కనుక్కుంటే మమ్మల్ని కొడతారు, అందుకే నేను వెళ్ళలేదని చెప్పాను. తర్వాత నేనేం చేశానంటే ఆయిల్ మిల్లులో పనిచేస్తుండగా నేను మా అమ్మకు క్యాన్సర్ గడ్డ వచ్చింది. అది చూపించుకోవడానికి మా మేనమామ గారు పాణ్యం సిమెంట్ నగర్లో అతను ఉద్యోగం చేస్తాడు, అక్కడ నేను పోయి చూపించుకుంటానని వెళ్ళిపోయింది. అక్కడ పోవడం ఇంకా ఏమో మళ్ళీ రాలేదు. ఆ క్యాన్సర్ గడ్డ ఎక్కువై అక్కడే పగిలిపోయి చనిపోయింది. చివర్లో కూడా నాకు చూపించలేదు. అక్కడ మా మామగారి దగ్గర పెరుగుతున్న తమ్ముడు ఆయన చనిపోగానే ఆయన కూడా ఇక్కడికి పంపించేశారు. అంటే అమ్మ చనిపోగానే బంధుత్వం కూడా తెగిపోయింది వాళ్ళకు. కాబట్టి మేమిద్దరమే ఒక అన్నదల్లుగా పెరిగాము. ఇద్దరము పని చేసుకుంటున్నాము. సరే, ఒక 10 రూపాయలు కూలి వస్తుంది, అది పగలైనా రాత్రి అయినా అని వచ్చి వండుకొని మేము తినేవారం. పగలు నైట్ డ్యూటీ అయితే గినా పొద్దునేటి ఏదన్నా దోశ తిని వచ్చి పడుకొని తిరిగిపోతే సాయంత్రం 5 వరకు మేము లేచేవాళ్ళం కాదు. మమ్మల్ని లేపేది ఆకిళ్ళు మాత్రమే లేపేది. ఆ తర్వాత కడుపు నిండా నీళ్ళు తాగి అంగడికి పోయి బియ్యం తెచ్చుకొని ప్రతిరోజు మేము కారం తినేవారమే. ఏ రోజు పప్పు చేసుకొని, అంటే మాకు చేత కాదు, డబ్బులు లేక కాదు, కానీ చేతకాక మేము మాకు చేతనైనది మాత్రమే చేసుకొని తినేవారం. తిరిగి మళ్ళీ పనికి వెళ్ళేవాళ్ళం. ఆ క్రమంగా మేము బ్రతుకుతూ ఉన్నాం. ఆకలితో కొన్ని సంవత్సరాలు మేము పోరాటం చేశాం. అయితే దేవుని కృపను బట్టి
అది కొన్ని ఇంట్లో కాడికి వెళ్ళాము, కానీ వారు కూడా కొద్ది రోజులు మమ్మల్ని పోషించారు. అయితే మేము డబ్బులు ఇచ్చి వారి దగ్గర ఆహారం తిన్నాం. ఊరికైతే ఎవరేం పెట్టలేదు, మా డబ్బులు తీసుకున్నారు, వారి ఆహారం మాకు ఇచ్చారు. అంటే మేము ఆహారం కొనుక్కున్నాం అనుకోండి. ఆ విధంగా సరే, ఆ విధంగా మేము సాగుతుండగా మా దగ్గర పనిచేసే ఒక వ్యక్తి నన్ను అడిగాడు, అబ్బాయి మీరు ఒక అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంటారా అని. అంటే మాకెవరు ఇస్తారు అని అడిగాను నేను. నీకెందుకు, నేను ఇప్పిస్తాను, మీరు ఓకే అంటే అన్నాడు. సరే అన్నారు. మరి తర్వాత మా పెద్దనాన్న తీసుకుని వెళ్ళి ఆయన మాట్లాడి పొద్దుటలోనే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకోగానే నా కడుపు నిండిపోయింది. దేవుని మర్చిపోయాను. అంటే దేవుడు అంతవరకు చేసిన మేలు నేను మర్చిపోయాను. ఆకలి తీరిపోయింది. తర్వాత పాపం స్టార్ట్ అయింది. ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు ఆకలితో అనుమతించే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ విధంగా ఉందన్నమాట. ఆకలి తీరిపోయి కడుపు నిండిన తర్వాత నాలో పాపం స్టార్ట్ అయింది. అంతవరకు ఏ అలవాట్లకు నేను లోన్ కాలేదు. ఒక సిగరెట్ తాగేవాడిని మాత్రమే. తర్వాత భార్య వచ్చిన తర్వాత త్రాగుడుకు బానిసయ్యాను, పేకాటకు బానిసయ్యాను. తాగుడు అంటే ఎక్కువ లేదు, కానీ పేకాట మాత్రం అది రాత్రి లేదు, పగులు లేదు. నేను రూతమ్మ ఇంట్లో పడుకున్నప్పుడు చక్కెర తలుపులు ఉంటాయి, ఒక 6 అడుగుల పైపు ఉంటుంది, సపటి కానిచ్చి ఇట్లా డోర్ లాగితే గడబడుతుంది. బయట నుంచి ఎవరు తీసినా పోదు, లోపల ఉండే వారు మాత్రమే తీస్తే డోర్ వస్తుంది. అలాంటి విధానంగా నేను పడుకుండగానే నువ్వు ఎలా పోతున్నావు, గడే ఉంది అని మా భార్య అడిగేది. అయినా నేను ఆమెకు ఏదో ఒక సాగు చెప్పి వెళ్ళిపోయేవాడిని. ఆ క్రమంగా ఒకటంటూ కాదు, నా చుట్టూ పాపం అనేది వైపేలాగా ఉండేది. నాకు ఇష్టమైన కోరికలు తీర్చుకునేవాడిని. అది ఇంత అని చెప్పలేను ఈ రోజుల్లో. కాబట్టి అలాంటి పాప స్థితిలో ఉండగా నేను 1997లో ఎఫ్రాత ప్రార్థన మందిరం దగ్గర సువార్త కూడికలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 18 తారీఖున నేనైతే ఏ పాపం చేస్తున్నానో ఆ సంగతులు దేవుని ద్వారా వినపడినప్పుడు నిజమే కదా, నేను పాపం చేశాను. నేను ఆ దాసుడు చెప్పిన మాటలకు అంగీకరించాను. నేను కూడా పాపినే. ఆ బైబిల్లో రాయబడినట్లుగా నేను ఘోరమైన పాపం చేసిన వాడనని, స్త్రీలతో అక్రమ సంబంధం కలిగిన వాడని, తెల్లవారు లేచిన నుంచి పొద్దు మునిగేంత వరకు అబద్ధలాడుతున్న వాడనని, కాని వాటిని చూసిన వాడనని నేను గుర్తించి ఆ రోజు నేను వెళ్ళి నా పాపములు ఒప్పుకున్నాను. 19 తారీఖున నేను బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం ఇచ్చేదానికి కూడా కొంచెం సంకోచించారు, కానీ ప్రభు కృపను బట్టి వారు అంగీకరించి ఇచ్చారు. కానీ మనుషులను బట్టి నేను వెనక్కిపోయాను, కొద్ది రోజులు పడిపోయాను. అయితే దేవుడి కరుణా సంపన్నుడై ఆయన లేవనెత్తాడు, నన్ను మార్చాడు. ఇప్పుడు దేవుని కృపచేత ఆకలి సమృద్ధిని అన్నిటినీ తీర్చాడు. ఆనాడైతే ఆకలితో అలమటించాను, బట్టలు లేక ఇబ్బందులు పడ్డాను. అనాథగా ఉన్న నాకు సంఘం అనే బంధువులు నాకు అనుగ్రహించాడు. అనేక సార్లు అనారోగ్యాలు ఎవరికి వచ్చిన కుటుంబంలో సంఘం ఉండి అనేక సలహాలు సహాయాలు చేస్తూ మాకెన్నో రీతిలుగా ఆదుకుంటూ వచ్చింది. కాబట్టి నా జీవితాన్ని మార్చిన ప్రభు, ప్రియమైన వాళ్ళారా, ఈ పొట్లగుత్తులో నివాసం ఉంటున్న ప్రజలారా, నాలాగా త్రాగుడుబోతుగా, నాలాగా వ్యభిచారులుగా, నాలాగా దోపిడీదారులుగా, లేదా చూడకుండా చూసిన వారులుగా ఎవరైనా ఉన్నారా? అయితే రండి, నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చాలని ఇష్టపడుతున్నారు. నశించిపోవడం ఎవరికి ఆయనకి ఇష్టం లేదు. మనుషులకైతే ఇష్టమే, వాడు అలా చేశాడు, వాడు అలాగే ఉండాలా, వానికి తగినదేని మనుషుడు కోరుకుంటాడు, కానీ దేవుడు అలా కోరుకునేవాడు కాదు. కాబట్టి ఈ రాత్రి ఎవరైనా మరి ప్రభువుని నమ్ముకొని నాలాగా జీవించాలని, నేనైతే ఈరోజు సంఘముతో సహవాసం కలిగి నేను నడుచుకున్నవాడిని. నేను బడికి వెళ్ళలేదని చెప్పాను కదా. కొన్నిసార్లు పక్కన కూర్చొని
వాళ్ళు అధ్యాయాలు చెప్పినప్పుడు వాటిని తీయడానికి నాకు తెలియదు. ఏ అధ్యాయం ఏ సైడ్ ఉంటుందో, ఏ వచనం ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు చూసి పక్కన చూసి ఇది తీసే లోపల వాళ్ళు మరొకటి చెప్పింటారు. అలాంటి సందర్భంలో నేనేం చేసేవాడిని, ప్రార్థన చేసేవాడిని, కన్నీళ్లు పెట్టి ఏడ్చాను. ప్రభా, వారు వాక్యం చెబుతుండగా అధ్యాయాలు చెబుతున్నారు, నాకు చదువు రాదు, నేను ఎలా చదువుకోవాలని. దేవుని మహాకృప, నేను ఈరోజు బైబిల్ చదవగలను, పాటలు పాడగలను. అది కేవలం దేవుని కృపా సహాయం అని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీలో ఎవరైనా సరే చదువు ఉన్నా, చదువు లేకపోయినా, ఏ అంతస్తులో ఉన్నా, హీన స్థితిలో ఉన్నా, దేవుడు నీవు కావాలి. నీ అంతస్తు కాదు, నీ జ్ఞానము కాదు, నీ బలము కాదు. ఆయన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి మరి నా సాక్ష్యాన్ని మీరు విన్నారు. అలాగా మీరు మారాలని, మంచిగా జీవించాలని, మంచి చేయాలని అనుకుంటే అది యేసుక్రీస్తులోనే మాత్రమే లభ్యమవుతుంది. నేర్పిస్తాడు దేవుడు. కాబట్టి మరి ఈ సాక్ష్యం విని ఎవరైనా మార్చబడాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.